సార్ నరసింహరావు గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కార్మికులే కారణమా? చంద్రబాబు నాయుడు గారు వారిని వైట్ ఎలిఫెంట్స్తో పోల్చుతున్నారు. నమస్కారం అండి. నమస్తే. మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాలు వస్తున్నాయనేటువంటి నెపం నెట్టి దీన్ని ప్రైవేట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం 2021 జనవరి 27వ తేదీన 100% అమ్మాలని నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు దీని తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి చాలా గట్టిగా వాదించారు. చాలా సభల్లో మాట్లాడారు. చాలా సందర్భాల్లో దీన్ని తీవ్రంగా ఖండించారు. మాకు లేఖ రాశారు. పోరాట కమిటీ, విశాఖ ఉక్కు పోరాట కమిటీ అనేటువంటిది ఏర్పడింది. దానికి నేను ఒక చైర్మన్గా ఉన్నాను. ముగ్గురువి మా కమిటీకి లేఖ రాశారు. దీనిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ గొప్పతనం గురించి రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయకూడదని, దాని తరఫున పోరాడాలని, దానికి ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారు నాయకత్వం వహించి రావాలని, అప్పుడు తెలుగుదేశం యొక్క ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా రాజీనామా చేస్తామని కూడా అందులో ఆ లేఖలో స్పష్టంగా రాయడం అనేటువంటి జరిగింది. నష్టాలు రావడానికి కారణం అనేటువంటిది కావాలని దేశంలో మిగిలిన అన్ని పబ్లిక్ సెక్టార్స్కి సొంత గన్లు ఉన్నాయి. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కే కావాలని ఇవ్వలేదు. వీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఈ రోజు కూడా ఇవ్వలేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం లైన్ క్లియర్. వాళ్ళేం దాచుకోవడం లేదు. మేము అన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలని ప్రైవేట్ చేస్తాం లేదా మూసేస్తాం అని వారు స్పష్టంగా చెబుతున్నారు. మీరు ఇప్పుడు దాకా ప్రైవేట్ చేయకూడదు అని వాదనలు చేసిన వాళ్ళు ఈరోజు సడన్ గా బీజేపీ వాదనలు బలపరుస్తూ బీజేపీ చెప్పేటువంటి దానికి డొంక తిరుగుడుగా ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడడంలా, స్టీల్ మంత్రిగా ఉన్న ఆయన మాట్లాడడంలా, స్టీల్ మంత్రి శ్రీనివాసవరం గారు మాట్లాడడంలా. మీరు చూడండి, గత 2 నెలల్లో ఆయన వాయిస్ అక్కడ వినపడడంలో స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. కానీ చంద్రబాబు నాయుడు గారు 14వ తేదీన విశాఖపట్నంలో మాట్లాడినటువంటి మాటలు చాలా హానికరమైనటువంటి మాటలు. ఆయన నష్టాలు రావడానికి కేవలం ప్రభుత్వం సొంత గన్లు సమకూర్చుకోవడం ఇవ్వనందువల్ల కేంద్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం గన్లు ఇవ్వాలని ఉన్నా కూడా ఇవ్వలేదు. మీరు ఒత్తిడి చేయండి. మీరు ఈరోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. చాలా కీలకమైన పాత్ర. కుడి చెయ్యి కింద ఉన్నటువంటి కర్ర మీది, మీ కర్ర లాగేస్తే ఒక్క నిమిషం కూడా ఈ గవర్నమెంట్ ఉండదు. కానీ మీరు ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి కూడా అంతకుముందు చెప్పినటువంటి మాటలకి భిన్నంగా మీరు ఈరోజు మైన్స్ ఎందుకు అడగలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. రెండో విషయం, రెండోది కనీసం సెయిల్ అయినా విలీనం చేయమని అడుగుతున్నాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్, బిలాయ్, బొక్కారో, దుర్గాపూర్ వాళ్ళందరికీ సొంత గన్లు ఉన్నాయి. అందుకని ఈ ప్రాబ్లం పరిష్కారం కావడానికి, ఈ సమస్య పరిష్కారం కావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని నష్టాలు నెట్టడానికి కూడా 2021 స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా 925 కోట్లు నికర లాభాలు వచ్చాయి. తర్వాత మీరు 3 బ్లాస్ట్ ఫర్నేస్లో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు 2 సంవత్సరాలు వరుసగా మూసేశారు. మేము 22 సమ్మెలు చేశాం. ఒక్కరోజు కూడా బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కరోజు కూడా మేము ఆపలా. ఎందుకనంటే అది అంత కీలకమైనటువంటిది, బ్లాస్ట్ ఫర్నేస్ ఆపకూడదని. కానీ ఏవి కాకుండా 2 సంవత్సరాలు 3 బ్లాస్ట్ ఫర్నేస్లో, అంటే ఉత్పత్తి చేయాల్సినటువంటి దాంట్లో 66% ఉత్పత్తిని కావాలని కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుడు పని వల్ల అది బ్లాస్ట్ ఫర్నేస్ లేదు, ఉత్పత్తి రాలేదు. అందువల్ల నష్టాలు వచ్చాయి. అందుకనే స్టీల్ మంత్రి మొదట వచ్చినప్పుడు కూడా మేము చెప్పాం, కుమారస్వామి తోటి కూడా, ది స్ట్రెంగ్త్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈవెన్ వితౌట్ హ్యావింగ్ క్యాప్టివ్ మైన్స్ రన్నింగ్ విత్ ప్రాఫిట్ అని అంటే దాని గొప్పతనం ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా గన్ల గురించి మాట్లాడని చెప్పేసి వారిని అడిగాం. మేము ప్రయత్నం చేస్తాం, లాభాలు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పారు. కానీ ఆ రకంగా మూసేయడం వల్లనే నష్టాలు అనేటువంటిది తీసుకొచ్చారు. సొంత గన్లు గాని ఉంటే మనకి 1 టన్ను తొవ్వి తీసుకోవడానికి కేవలం 700-800 అవుతాయి. కానీ ఈ రోజు మార్కెట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1 టన్ను 8,000 రూపాయలు పెట్టి మార్కెట్లో కొనాల్సి వస్తుంది. ఇది ప్రధానమైన కారణం. దీనివల్ల సంవత్సరానికి సుమారుగా
4,000 కోట్లు అదనంగా చెల్లిస్తున్నాం. Yes. ఇది ప్రధానమైనటువంటి దీని గురించి ఎక్కడ మాట్లాడడం వల్ల కానీ- మనకు మైన్స్ అడగడం లేదు కదా. ఆర్సెల్ఆర్ మిట్టల్కి ఇంకా పుట్టని బిడ్డది, పుట్టి 35 సంవత్సరాలు అత్యంత నాణ్యమైనటువంటి క్వాలిటీని ఉత్పత్తి చేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఆర్సెల్ఆర్ మిట్టల్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాయబారాలు, లోకేష్ గారు రాయబారాలు, రామ్మోహన్ నాయుడు గారు రాయబారాలు, స్టీల్ మంత్రి మీద, స్టీల్ మంత్రే ఆయన కింద గన్లు ఉన్నాయి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు గన్లు శ్రీనివాసవరం గారు మాట్లాడరు, పొల్లెత్తి మాట్లాడడం వల్ల దాని గురించి. అందుకని ఈరోజు బీజేపీ కుట్ర ఉంది. కానీ ఇప్పటిదాకా వేరుగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యం తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, అంతకుముందు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా మా పోరాటాన్ని సంపూర్ణంగా బలపరిచారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టు వాళ్ళు సాధించలేకపోవచ్చు, సొంతగంలో మాకు ఇవ్వకపోవచ్చు, కానీ మమ్మల్ని వ్యతిరేకించలా. ఈ రోజు వైట్ ఎలిఫెంట్ అనేటువంటిది అంటున్నది నేను అంటే మీరు ఈశ్వర్ గారు మాట్లాడినటువంటిది కార్మికులు కాదు. కార్మికులు పనిచేయడం లేదు, సోమరిపోతులు, పని చేయకపోతే ఉత్పత్తి ఎలా జరుగుతుంది, పని చేయకపోతే లాభాలు వస్తాయని బ్లేమ్ చేస్తున్నారు. ఈ రోజు మా మీద ఆరోపణలు చేస్తున్నారు, పచ్చబద్ధం. ఈ రోజు ఒక్క సంవత్సరంలోనే 10,000 మంది రిటైర్ అయ్యారు. 2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2025 అక్టోబర్ 1 నాటికి 10,000 మంది, 3,600 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్, అలాగే 6,500 మంది కాంట్రాక్ట్ వర్కర్. ఇద్దరు పనులు ఇటుపక్క కార్మికుడు లేకపోతే 3 పనులునే ఒకే కార్మికుడు చేస్తున్నాడు. కరెక్ట్. అలాగే కావాలని బెనిఫిట్స్ అన్ని లేకుండా చేశారు. హౌస్ రెంట్ లేదు, ఇన్సెంటివ్ లేదు, ఏ లోన్స్ లేవు, 2017 నుంచి రావాల్సిన రివిజన్ లేదు. అయినా కూడా కార్మికుల పట్టుదలతో, దాంతో ఉన్న అటాచ్మెంట్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగా రక్షించుకోవాలని దీంతో తపన పడుతుంటే వాళ్ళ మీద ఈరోజు రాళ్లేసి విసిరి అవమానం చేసి ఉన్నవాళ్ళని కూడా పారిపోమ్మని, పొగబెట్టి పొమ్మన్నట్టుగా బయటికి నెట్టాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. వారు మన 14వ తేదీ మాట్లాడిన ప్రతి ముక్కలోనూ అవాస్తవం ఉంది, అబద్దాలు ఉన్నాయి. అవాస్తవాలు అవి ఇప్పటికైనా విరమించుకోవాలని కోరుతున్నాం. రైట్. కొండా రాజీవ్ గాంధీ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఫైర్ అయిపోయి కార్మికులే నష్టాల్లోకి నెట్టేశారు, వీళ్ళు ఒక వైట్ ఎలిఫెంట్స్, వీళ్ళు తిని పడుకుంటున్నారు, పని చేయట్లేదు అనే విధంగా మాట్లాడడం వెనుక ఏదో ఒక ప్లాన్, ఒక కుట్ర కోణం లేకుండా అయితే మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. ఏం ఉండవచ్చు దీని వెనుక, ప్లాన్ ఏముండొచ్చు? ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఒకటే, విశాఖపట్నం మీద ప్రైవేటు అనే వేటు వెయ్యాలి